విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గము పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ 60 వార్డులో 11 జూలై 2026 శనివారం ఉదయం 11:30 60వ వార్డు వుడా కాలనీలో నూతనంగా నిర్మించిన భవనంలోనికి ఎంఆర్ఓ ఆఫీస్ మరియు జీవీఎంసీ జోనల్ ఆఫీస్ భవనాన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయంను ఎంపీ భరత్, ఎమ్మెల్యే గణబాబు, జనసేన పార్టీ ప్రశాంతి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి లోపలకు ప్రవేశించి అనంతరం భగవంతులకు ద్వారబంధ ప్రాంగణంలో కొబ్బరికాయ కొట్టి శాస్త్రయుక్తంగా ప్రారంభోత్సవం కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ భరత్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబు ఎంఆర్ఓ ఆఫీసు, జీవీఎంసీ జోనల్ ఆఫీస్ను భవనాన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఇక్కడ ఈ రోజు ఈ నూతన భవనము లోపలకు మార్చడానికి గల కారణాలను ఎంపీ భరత్, ఎమ్మెల్యే గణబాబు వివరించారు. వారి మాటలలో విందాము. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గము పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ 60 వార్డులో 11 జూలై 2026 శనివారం ఉదయం 11:30 60వ వార్డు వుడా కాలనీలో నూతనంగా నిర్మించిన భవనంలోనికి ఎంఆర్ఓ ఆఫీస్ మరియు జీవీఎంసీ జోనల్ ఆఫీస్ భవనాన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయంను ఎంపీ భరత్, ఎమ్మెల్యే గణబాబు, జనసేన పార్టీ ప్రశాంతి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి లోపలకు ప్రవేశించి అనంతరం భగవంతులకు ద్వారబంధ ప్రాంగణంలో కొబ్బరికాయ కొట్టి శాస్త్రయుక్తంగా ప్రారంభోత్సవం కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ భరత్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబు ఎంఆర్ఓ ఆఫీసు, జీవీఎంసీ జోనల్ ఆఫీస్ను భవనాన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఇక్కడ ఈ రోజు ఈ నూతన భవనము లోపలకు మార్చడానికి గల కారణాలను ఎంపీ భరత్, ఎమ్మెల్యే గణబాబు వివరించారు. వారి మాటలలో విందాము. ఎంఆర్ఓ ఆఫీసు అండ్ జోనల్ ఆఫీస్గా వాడడానికి కూడా ఈ బిల్డింగ్ ఇక్కడ ప్రారంభించడం గణబాబు గారు నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ 7 వార్డుల కోసం ప్రభుత్వం చాలా దూరంగా ఉంది అన్న ఒక భావన ప్రజల్లో ఉండడం. ఎందుకంటే కొంతమందికి ఎంఆర్ఓ ఆఫీస్కి హనుమంత దాకా వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందికరము. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పనిచేసే జీవీఎంసీ స్టాఫ్ కోసం కూడా ఒక సమీక్ష చేయాలన్నా ఇట్లాంటి ఒక ఫెసిలిటీ లేకపోవడం ఈ ప్రాంత వర్క్స్ మానిటర్ చేయడానికి ఇబ్బందికరము. సో ఇక్కడ ఇట్లాంటి ఒక ఎంఆర్ఓ ఆఫీసు అండ్ జోనల్ ఆఫీస్ కోసం కూడా ఇక్కడ ఈ వెన్యూ క్రియేట్ చేయడం గణబాబు గారు ప్రభుత్వాన్ని మరీ పట్టుకుని ఈ ప్రాంతంలో చేయాలని చేపించారు. అందుకే ఇక్కడ ఈ ప్రారంభోత్సవం రావడానికి నాకు ఆనందంగా ఉంది. అండ్ ఈ ఆపర్చునిటీని ఇక్కడ ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ అధికారులు కూడా మరింత మంచి సేవలు ప్రజలకు అందజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పరిధిలో మీకు గతంలోనే 296 జీవో 12,000 మందికి పట్టాలు ఇచ్చిన సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. కొండవాళ్ళ ప్రాంతం ప్రభుత్వ భూముల్లో నివసిస్తూ అనేక మంది ఉపాధి కోసం వచ్చినటువంటి వారికి ఇప్పటి వరకు రెవెన్యూ కార్యాలయం రైతు బజార్లో చిన్న షెడ్లో ఉండేది. ఆ ప్రభుత్వ కార్యాలయ సముదాయం ఇక్కడ ఉండాలని 14, 19లోనే ఇక్కడ ప్రతిపాదన చేయటం, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలాంటి సమీక్షలు చేయాలన్నా ఇంజనీరింగ్, జీవీఎంసీకి సంబంధించిన ఏ రకమైనటువంటి అధికారులు రావాలన్నా కనీసం టాయిలెట్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మరలా తిరిగి మెయిన్ కార్యాలయంకి వెళ్ళేటువంటి పరిస్థితి. అందుకని మన నియోజకవర్గంలో
మన ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇది సెంట్రల్లీ లొకేటెడ్ ఉంది 60 వార్డులో. ఎంఐజీ కాలనీ వాసులు కూడా ఇక్కడ దగ్గరగా ఉంటారు. సో ఇలాంటి ప్రాంతంలో ప్రభుత్వ అవసరాలు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సేవలకి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణం ఉపయోగపడుతుందని భావిస్తూ ఇక్కడ చేయడం జరిగింది. ఇది ప్రజలందరికీ ఉపయోగపడేటట్టుగా ఇక్కడ ఈ కార్యం, అందుకని ఇది కూడా ఓపెన్గా ఉంచడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో సచివాలయాల నుంచి వెల్ఫేర్కి సంబంధించినటువంటి అర్జీలు స్వీకరిస్తూ ఉన్నారు. ఆ పై స్థాయిలో ఏదైనా సమీక్షలు జరగాలనుకుంటే దానికి కూడా ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని మీకు ఇప్పటికే తెలుసు. నియోజకవర్గాల వారీగా జోనల్ చేంజెస్ అయినాయి. ఇంతకుముందు జోన్కి ఇప్పటికి జోన్కి నియోజకవర్గాల వారీగా మున్సిపల్ జోనల్ కార్యాలయాలు కూడా కొత్తగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు పర్మనెంట్ జోనల్ కార్యాలయం వచ్చేదాకా, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో పర్మనెంట్గా ఒకటి ప్లేస్ చూసి ఇప్పుడు శాంక్షన్ చేశాం అటు ఎన్ఐడి ఏరియాలో. సో అంతవరకు 3 ప్రాంతాల్లో అక్కడ ఉండేటువంటి విభాగాలు డివైడ్ అయ్యి పనిచేసే విధంగా, ఎందుకంటే ఒక కార్యాలయం లేదు. జోన్ 4 కార్యాలయం ఇప్పుడు సౌత్కి వెళ్ళిపోయింది. నార్త్లో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాలయం వారికి ఉంది. పెందుర్తి వేపగుంటలో ఉండేటువంటి కార్యాలయం వారికి వెళ్ళిపోయింది. సో నియోజకవర్గంలో కార్యాలయం లేనటువంటి జోన్ ఏర్పాటు అయింది. కాబట్టి ఒక ప్రభుత్వ కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఇది ఈ ప్రాంతం ఈ పై ఫ్లోర్ని టెంపరీగా ఇక్కడ వాడటం జరుగుతుంది. భవిష్యత్తులో ఇక్కడ ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతుంది. కింద రెవెన్యూ కార్యాలయం మీకు తెలుసు. రెవెన్యూ పరంగా ఉండేటువంటి ఇప్పుడు మళ్ళీ కన్వెన్స్ డీడ్ ఇస్తున్నాం అందరికీ. ఇప్పటికే 8,800 మందికి రిజిస్ట్రేషన్స్ చేశాం. సో ఇక్కడ ఉండేటువంటి పేదవాళ్ళందరికీ పూర్తి హక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమం. కాబట్టి ఈరోజు ఎంపీ గారితో చేతుల మీదుగా, ఎందుకంటే వారికి మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు వస్తూ ఉన్నాయి. సో ఈలోగా ఇది ఒక చాలా అవసరమైనటువంటిది, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం. అంటే వారు కూడా ఈవేళ వారి స్వహస్తాలతో ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఇది అందరికీ ఉపయోగపడే విధంగా, ఇది భవిష్యత్తులో ప్రజలందరికీ ఉపయోగకారిగా ఉండేటువంటి కార్యక్రమాలకి వేదిక అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరు. థ్యాంక్ యూ. సో 3 ప్రాంతాల్లో ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది మన నియోజకవర్గంలో కంచరపాలెం నుంచి కొత్త రోడ్డు ఒక ప్రాంతంగా ఉంటుంది. గోపాలపట్నం నుంచి ఎన్ఐడి వరకు ఒక ప్రాంతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి చింకి నుంచి షిప్యార్డ్ వరకు ఒక. సో 3 ప్రాంతాలుగా విభజన చేసుకొని ఈ 3 ప్రాంతాల్లో అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే దృక్పథంతో ఈరోజు ఉండేటువంటి ప్రభుత్వ పనితీరు కానీ ప్రభుత్వం ఉండేటువంటి కార్యక్రమాలు కానీ ప్రజలకు అందుబాటులో తీసుకొని వచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎంపీ గారిని కూడా పిలవగానే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఒకవైపు మౌలిక సదుపాయాల కల్పనకి పెద్ద ఎత్తున మనం అటు ఎన్ఐడి ఫ్లైఓవర్ కావచ్చు, ఎన్ఎస్టీఎల్ రోడ్డు కూడా ఈరోజు రేపు గిరి ప్రదక్షిణకి సిద్ధం చేస్తున్నాం. అది 40 అడుగుల రోడ్డు, ఒక 8 అడుగుల రోడ్డుని తీసేసి ఈరోజు 40 ఫీట్ రోడ్డు గిరి ప్రదక్షిణకి అందుబాటులో తీసుకుని వస్తాం. లక్షలాది మంది నడుస్తూ ఉంటారు, మీ అందరికీ తెలుసుకొండ చుట్టూ. సో ఆ రకంగా ఒకవైపు ప్రత్యామ్నాయ మార్గాలు మీకు ఇక్కడ కూడా అచ్చెన్నాయుడులో 4,000 ఇల్లు కట్టారు. 4,000 ఇల్లు కూడా ఈరోజు ఒక్కొక్కటి ఈ నెలాఖరికల్లా కొన్ని బ్లాక్స్ అందుబాటులో తీసుకొచ్చినట్టే వచ్చే సమస్య దానికి కూడా 11 కోట్లతో ఘాట్ రోడ్ నిర్మాణం చేస్తున్నాం. గాజువాక సైడ్ టెండర్ అయిపోయింది, కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు. ఆయన కూడా ఒక 2-3 నెలల్లో కంప్లీట్ చేస్తారు. మనం బ్లాక్స్ హ్యాండ్ వర్క్ చేసే లోపుగా ఆ సదుపాయాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. బస్సు నేరుగా పైకి వెళ్ళే విధంగా, ఘాట్ రోడ్ అంటే బస్సు వెళ్తే మనకి అక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. సో పేదవారు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతం మన పారిశ్రామిక ప్రాంతం. ఎక్కడి నుంచో ఉపాధి కోసం వచ్చి ఇక్కడ ఎన్నో ఏళ్ల తరబడి వచ్చి ఇక్కడ సెటిల్ అయినారు. కొన్ని కాలనీస్, కొన్ని ప్లాంట్ కాలనీస్, ఇక్కడ ఉండేటువంటి ఎంఐజీ కాలనీ లాంటి కాలనీస్ 1-2 తప్ప అంతా కూడా ఒకవైపు పారిశ్రమ దానికి లింకప్ అవుతూ వచ్చినటువంటి ఉపాధి. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనకు ఉండేటువంటి గడ్డలు కూడా మీరు చూసారు. హెచ్పిసిఎల్తో గతంలో మల్కాపురం గడ్డ 30 కోట్లు ఖర్చు పెట్టించాం. ఇప్పుడు ఒక 8 కోట్ల శ్రీహరిపురం గడ్డ కూడా మనం ఆధునీకరిస్తున్నాం. సో ఈ రకంగా మౌలిక సదుపాయాల్లో ఎక్కడ నిధులు ఉన్నాయి, ఏ రకంగా మనం ఆ నిధులు సమీకరించుకోవాలి, ఒకవైపు ప్రజలపైన భారం వేయకుండా ఆ సంక్షేమం అభివృద్ధి అందించాలి. వీటికి పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇస్తున్నాం. మీరు చూసారు ఈరోజు పెన్షన్ పెంచినా, లేదా తల్లికి వందనం కార్యక్రమం తీసుకున్నా, లేదా ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ చేసినా, ఇవన్నీ కూడా ఆర్థికంగా గతంలో ఉండేటువంటి అప్పులో కూరుకుపోయినటువంటి రాష్ట్రం అయినప్పటికీ కూడా మనం ఆదాయాన్ని ఒకవైపు పెంచుకోవడం ఏ రకంగా అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు వారి అనుభవం. దానివల్ల ఈరోజు ఒకవైపు సంక్షేమం, ఒకవైపు పెట్టుబడులు. విశాఖపట్నం ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు.
విశాఖపట్నం గురించి ఎక్కడైనా ప్రస్తావన, ఎందుకంటే ఒకవైపు ఒక గూగుల్ అన్నా లేదా ఒక ఐటీలో సంబంధించినటువంటి కాగ్నిజెంట్ కానీ టీసీఎస్ కానీ వాటి కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. సో విశాఖపట్నం ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. సో దాని అనుగుణంగా ఈరోజు అనేక మంది పెట్టుబడులు కూడా వస్తుంది. ఈరోజు పెట్టుబడులు వస్తే ప్రజలకు ఉపాధి వస్తుంది, ఆదాయం వస్తుంది, ప్రభుత్వాలకు కూడా ఆదాయం వస్తుంది. అప్పుడు సంక్షేమం ఇంకా పెట్టించిన సంక్షేమం